ప్రతి ఒక్కరూ ఓటు వేసి మీరు ఎంచుకునే లీడర్ని ఒక విజన్గా తయారు చేసుకోండి. ప్లీజ్ యూటిలైజ్ యువర్ ఓట్. ఓట్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రైట్, ఇట్స్ ఏ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ టు చూస్ అవర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రతి ఒక్కరు ఓట్ వేయండి, మీ లీడర్ని మీరు ఎంచుకోండి. ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్ ప్లీజ్ ఓట్ ఫర్ ద రైట్ పర్సన్. హలో, మీ పేరు, మీరేం చేస్తున్నారు? సార్ నా పేరు మునిత్, నేను ఆదిశంకర కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను, సిఎస్సి. ఏంటి ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ యాజ్ అ సిఎస్సి స్టూడెంట్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఐటీ సెక్టర్లోనే పోవాలనుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రంలోనే ఉంటే మన అందరి దగ్గర ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సొంతూరులో ఉండాలి అని అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా మనకి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇంకా బయటికి పోతున్నాము. ఇన్ కేస్ మనకి ఈ ఆపర్చునిటీస్ అనేటివి ఇక్కడే ప్రొవైడ్ చేశారంటే మనం ఇక్కడే ఉండొచ్చు, అందరి చుట్టుపక్కలతో ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో ఒక చదువుకుని యువకుడుగా మిమ్మల్ని క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏపీలో కాదు, ఇండియా మొత్తం మీద మనకి ఎలా ఉందండి దారుణమైన పరిస్థితి. కులాలు చూసి ఓట్లు వేస్తున్నారు. వీడు మా కులపోడు, లేకపోతే వీడు మా కులపోడు, ఇట్లా ఓట్లు వేస్తారు. సో దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? దీనికి మీ కామెంట్ ఏంటి దీని మీద? అసలు ఇలా జరగచ్చు అంటే జరగకూడదు అంటారా? సార్ టోటల్గా రాజకీయాల్లో అయితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఐఎమ్ అగైనెస్ట్ టు ఇట్. ఎందుకంటారు, అది డజంట్ మేక్ సెన్స్ అసలు. ఇప్పుడు ఎవరైతే అంటే క్యాస్ట్ అనే కాదు సార్, ఎవరైతే విజన్ ఉంటుందో, థాట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి మనం ఓట్ వేయాలి. కానీ మన కులపు వాళ్ళు అనేది ఏమి అసలు అది ఎలాంటి రిజల్ట్స్ అంటే మనం వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలాంటి వాళ్ళకే క్యాస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఓట్స్ని. ఎడ్యుకేషన్ లేదు, కొంతమందికి అవేర్నెస్ లేదు, ఇల్లిటరేట్ పీపుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ తెలియకుండా వాళ్ళు మన కులపోడే కదా అని చెప్పనేసి వేసేస్తున్నారు. అలా కాకుండా ఒక విజన్ ఉండే వాళ్ళకి వేస్తే మంచిది అని నేను చెప్తున్నాను. సో 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు యూత్కి చెప్పాల్సింది ఏంటంటే యాజ్ స్వామి వివేకానంద గారు చెప్పినట్టు దేశాభివృద్ధి యువతలోనే ఉంది. కాబట్టి యువతే కొంచెం మేలుకొని బాగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. May 13th మనకి ఎలక్షన్స్ జరగబోతాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఓటు వాళ్ళకి హక్కు ఉందో వాళ్ళందరూ వచ్చి ఎక్కడున్నా కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మనకు తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా కూడా మ్యాక్సిమం డాక్టర్స్, లేకపోతే ఐటీ సెక్టరు, లేకపోతే ఇంకొకటి సెటిల్ అయిపోతున్నారు. ఎందుకు చాలామంది రాజకీయాలకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? సార్ నేటి యువత ఏంటంటే ఎక్కువగా ఐటీ సెక్టర్ మీదగా ఇంజనీరింగ్ సైడు, డాక్టర్ సైడు అట్లాగే వెళ్తున్నారు. ఎందుకంటే పాలిటిక్స్ రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి సరిగ్గా పాలిటిక్స్ గురించి అవేర్నెస్ లేదు. అందుకని యువత అనే వాళ్ళు ఇంజనీరింగ్ సైడు అట్లెట్ సైడ్ అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళు చేయగలుగుతారని వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది సార్ ఎవరు చేయగలుగుతారో చేయలేని. ఎడ్యుకేషన్ పర్సన్గా యూత్ అనే వాళ్ళకి అన్ని అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయగలుగుతారు, వాళ్ళకి ఆ టాలెంట్ ఉండగలుగుతుంది. యాజ్ ఏ ఎడ్యుకేషన్ పర్సన్గా వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది సార్. కాబట్టి మనం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళు చేయగలుగుతారు లేదో మనం చెప్పగలుగుతాం. మన ఛాన్స్ ఇవ్వకనే యూత్ చేయలేరు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా సార్? సో నేనేమంటానంటే యువత కనుక రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడున్నటువంటి కరప్షన్ ఇదంతా తగ్గిపోతుంది, యువత చాలా స్వచ్ఛందంగా పనిచేస్తారు నేను అంటాను. దానికి మీరేమంటారు? అది నేను ఐ కెన్ అగ్రీ దట్. ఎందుకంటే యూత్ అనే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకి కరప్షన్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని అవేర్నెస్కి తీసుకొని ఒక కరప్షన్ లేని స్టేట్గా ఒక కంట్రీగా తీర్చిదిద్దగలరు సార్. వాళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళకి. సో మీకు ఓటు హక్కు ఉందా? ఉంది సార్. సో ఫస్ట్ టైం ఓటు అయిపోదాం, ఆల్రెడీ వేశారా? ఫస్ట్ టైం సార్. సో ఎలా ఉంటుంది, ఫీలింగ్ ఎట్లా ఉంది, ఎలాంటి లీడర్ వస్తే బాగుంటుంది? ఫీలింగ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎలాంటి లీడర్నా కావచ్చు, కానీ డెవలప్మెంట్ చేసే వాళ్ళే కావాలి, కానీ కరప్టెడ్ అలాంటి వాళ్ళు అవసరం లేదు సార్. ఎందుకంటే ఒక డెవలప్మెంట్ స్టేట్, ఒక డెవలప్మెంట్ కంట్రీ అవుద్ది, అలాగే వరల్డ్ వైడ్ మొత్తం డెవలప్ అవ్వగలరు సార్. ఒక ఎడ్యుకేషన్ పర్సన్, ఒక అన్నీ తెలిసిన వ్యక్తిగా ఒక రూల్ చేయగలుగుతారు సార్. సో రేపు 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మీ సాటి యూత్కి ఒక మెసేజ్ ఇవ్వండి అంటే ఏమిస్తారు? ఓటు అనేది ఒక వజ్రాయుధం సార్, అది మన చేతుల్లో ఉన్నది. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని ఒక బాధ్యత గల నాయకుడిని మనం ఎంచుకోగలుగుతాం. ఏ లాస్ట్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్, ఏ రైట్ ఓట్, ఏ రైట్ లీడర్ బికమ్ ఏ వండర్ఫుల్ నేషన్. రేపు తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఒక 1 week లోపలే. సో ఎలా ఉండబోతుంది అంటే మీకు తెలిసి ఎలాంటి లీడర్ వస్తే బాగుంటుంది, ఏమనుకుంటారు మీరు దీని గురించి? ఎలాంటి లీడర్ని ఎన్నుకోవడంలో మన ఒక కామన్ మ్యాన్ చేతుల్లో ఉంది. అది మనం ఒక లీడర్ని ఎన్నుకోవడంలో మనం అతన్ని ఎన్నుకునే దాన్ని బట్టి మన ఫ్యూచర్ వచ్చేసి డెవలప్ అయి ఉంటుంది. ఏదర్ మన ఫ్యూచరే కాకుండా మన కంట్రీ, ఏదర్ మన స్టేట్ ఫ్యూచర్ కూడా ఆ నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది సార్. సో ఎట్లాంటి లీడర్ వస్తే బాగుంటుంది అంటే పాలిటిక్స్లో పొలిటీషియన్స్ ఇప్పుడు చాలా వరకు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు. సో ఎడ్యుకేటెడ్ అనే వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి, ఏం ఫ్యాక్టరీస్ వస్తే బాగుంటుంది, ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది, ఎలా ఉద్యోగాలు మనం కల్పించవచ్చు అని. సో అన్ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండట్లేదు. సో మీకు తెలిసి ఎవరు వస్తే బాగుంటుంది రాజకీయాల్లో? ఇన్ మై ఒపీనియన్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనేది ఏం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మన పీపుల్ యొక్క రైట్ చాయిస్ని బట్టి వాళ్ళని మనం ఎన్నుకోవడం జరుగుతుంది.
చదువుకునే వ్యక్తే డెవలప్ చేస్తాడంటే ఇప్పుడు మనకు వచ్చేసి చాలా పరిశ్రమవేత్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓన్లీ చదివే మనకి వచ్చేసి మనం డెవలప్మెంట్ తీసుకురాస్తామో అనేది లేదు. ఒక నాగరికత తెలిసిన వాడైనా అనాగరికుడైనా సరే మన కంట్రీని డెవలప్ చేయగలడు. అది తనకు ఎలా సాధ్యమవుతుందంటే ఒక పీపుల్ అనేది తన మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోగలవారే నాయకుడు. దాని ద్వారా తను డెవలప్మెంట్ చేసి చూపించేవారే నిజమైన నాయకుడు. ఎలక్షన్స్ అనగానే మనకు బాగా గుర్తొచ్చేది డబ్బులు. సో డబ్బులతో చాలామంది ఓటర్లను కొనేయాలని చూస్తుంటారు. సో దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? దీన్ని అయితే నేను ఖండించాలనుకోవట్లేదు, అలా అని దీన్ని నేను పూర్తిగా సమర్థించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే మనం కనీసం నిత్యావసర సరుకులు కూడా తీసుకోలేని అంత దీన స్థితిలో మన నాయకులు మనం చేసేశారు. ఇది ముమ్మాటికి ఇది మన తప్పే. ఎందుకంటే మనం యొక్క ఓట్ని సరైన దారిలో మనం వినియోగించుకోలేదు. ఎందుకంటే మనం ఒకరు 2000 ఇస్తాం, ఇంకొకరు 1000 రూపాయలు ఇస్తామంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర డబ్బు తీసుకొని, కానీ మన ప్రజలు మాత్రం తనకు కావాల్సిన వారికే ఓటు వేశారు. ఓటు వేసి నమ్మారు, ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి మనం ఈరోజు ఈ దీని స్థితిలో ఉన్నాం. మన ఫ్యూచర్ మనం చేంజ్ చేసుకోగలమంటే మన ఓటు ద్వారా సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడైనా ప్రజలందరూ చైతన్యం కలగజేసుకొని మనకు ఒక రైట్ పీపుల్కి ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. May 13th మన అందరికీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క యూత్ అండ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ తన యొక్క రైట్ టు ఓట్ మనం ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే మన ఫ్యూచర్ని మన చేతిలోనే డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఏపీలో మీకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే ఏ ఆపర్చునిటీస్ లేవు సార్. ఇండస్ట్రీ కావచ్చు, మిగతా ఏవైనా కానీ, అంటే చదువుకున్న వాళ్ళకి చదువుకోకునే వాళ్ళకి ఎవరికి కూడా మంచి సెటిల్మెంట్ అనేది లేదు సార్ ప్రస్తుతానికైతే. సో ఏపీలో ఎలా ఉన్నాయి అంటే ఎలాంటి లీడర్ వస్తే బాగుంటుంది, ఎలా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? సార్ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని, అంటే చదువుకున్న వారిని చదువుకోని వారిని ఎవరిని ఉద్దేశించి కాదు, అంటే మంచి ఇండస్ట్రీస్ వస్తే డెవలప్ అవుతుంది, అంటే ఉపాధి సంపాదించుకునే ఒక అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్ సార్. అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తారో, అంటే ఫ్రీగా ఇవ్వడం కాకుండా తన సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళకి అనే సాటిస్ఫైడ్ అనే ఉద్దేశంతో వాళ్ళు బ్రతికించేలా ఒక లీడర్ని ఎన్నుకోవాలనుకుంటున్నాను సార్. ఒకవైపు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, మరొక వైపు రేట్లు పెరిగిపోతున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇది ఏమవుతుందంటే సార్, ముఖ్యంగా ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అలాంటి టైంలో డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కటి నెససరీ యూజెసెస్ అన్నీ కూడా ఆ టైంకి వచ్చేపాటికి తగ్గిస్తారు సార్. ఇప్పుడు 10 రూపాయలు తగ్గించారనుకో, ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పేరు చెప్పేసి 50 రూపాయలు పెంచేస్తారు సార్. అంటే అది ఎలక్షన్స్ వరకే పరిమితం కాకోకున్నట్ల మొత్తం 5 years పాటు, అంటే ఒకేసారి పెంచినా కూడా 5 years పాటు ఉండేలా అనేదాన్ని కోరుకుంటున్నాను సార్. సో ఎట్లా ఉండాలి లీడర్ అనేవాడు, ఎలా ఉండాలి మీ ఒపీనియన్? సార్ ఒక్కరి అంటే ప్రతి ఒక్కరి అంటే అందరినీ ఉద్దేశించుకొని ఉండేలాగా ఉండాలి. అంటే ఇండస్ట్రీకి డెవలప్ కావచ్చు, అంటే ప్రతి ఒక్క దాంట్లోన డెవలప్మెంట్ ఉండేలాగా ఐడియా ఉండాలని కోరుకుంటున్నాను. May 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎలాంటి లీడర్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మన లీడర్ అనగా మనకి మండలం వైజ్గా మన ఎమ్మెల్యే ఎంచుకునే విధానం ఏంటంటే, మనం ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓటు అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం క్వశ్చన్ చేస్తే ఆ పని చేస్తారా లేదా అనే విధానంతో మనం ప్రవర్తించాలి. అప్పుడు మనం ఎన్నుకునే విధానం ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది, మనకి చేస్తారా లేదా పనులు, అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఈ సమాజానికి మనకి ఉపయోగం. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళని మనకి, అంటే పల్లెటూరు లేదంటే పెద్దగా ఎడ్యుకేటెడ్ ఉండరు కదా వాళ్ళు, సో వాళ్ళకి ఎట్లా అవేర్నెస్ వస్తే బాగుంటుంది? వాళ్ళకి ఎలా వస్తే అవేర్నెస్ వచ్చుదంటే, మనము చేసే విధానం, మనలాంటి స్టూడెంట్స్ చదివే విధానము వాళ్ళు చెప్తే పలానా వాళ్ళు ఎంచుకుంటే మనకి ఇలాంటి పరిస్థితులు చేస్తారు, వాళ్ళ గురించి కొంచెం గొప్పగా చెప్పుకోవడము, ఇలాంటి చేస్తే ఇలా వస్తుంది, మీరు చేసే విధానము మీరు ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేస్తే చేసే వాళ్ళు ఖచ్చితంగా న్యాయంగా ఉంటారు. సో యూత్ ఎందుకు రాజకీయాలకు రావట్లేదంటే ఏం చెప్తారు మీరు? యూత్ అండ్ రాజకీయాలు అంటే మ్యాక్సిమమ్ వాళ్ళు తక్కువలో ఉన్నారు, కానీ మాట్లాడేదానికి ఫేస్ చేస్తున్న కొన్ని పాయింట్స్ ఏమో చాలా వరకు ఫైట్ చేస్తున్నారు, కానీ చేసే విధానంలో పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళు తొక్కు వేస్తున్నారు మ్యాక్సిమం అందరినీ. చిన్నపిల్లలు పైకి రానిట్లేదంటారు. ఈ నెల May 13th మనం వేసే ఓటు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడున్నా కూడా వాళ్ళ ఓటు వచ్చి పలానా విలేజ్లో ఉన్న వాళ్ళు, పలానా కంట్రీ పూర్ విలేజెస్ అక్కడికి వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇది ఓవరాల్గా గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు చెప్తున్నటువంటి మాటలు. ప్రపంచంలోకెల్లా యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. అలాంటి యువత ఈరోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంది.
తాము ఓటేయడంతో పాటు మిగతా వాళ్ళని కూడా ఓటేయండి అంటూ పిలుపునిస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి లీడర్ అయితే తమ భవిష్యత్తు బాగుంటుంది, ఎలాంటి నాయకుడైతే తమ బాగోగులు చూస్తారో వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈరోజు యువత పిలుపునిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి, మీ బంగారు భవితకు బాటలు వేసుకోండి. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, గూడూరు నుంచి.